అమర్ బాగీకి శారీ సెలెక్ట్ చేస్తూ ఉంటే పిల్లలు చాటుగా చూస్తూ బాగా చాలా సంతోషపడుతూ ఉంటారు. రణవీర్, శరత్ ఇద్దరు కూడా లోపలికి రావడంతో మేనేజర్ రండి సార్ రండి, మెన్స్ వేర్ ఎక్కడ ఉంది అని చెప్తూ మీ చేతిలో ఆ బ్యాగ్ లో ఏముంది సార్ అని అడుగుతూ ఉంటారు. అందులో ల్యాప్టాప్ ఉంది అని చెప్తూ ఉంటారు. సరే సార్ లోపలికి వెళ్ళి షాపింగ్ చేయండి అని మేనేజర్ చెప్తాడు. ఇక అమర్ చాలా చీరల్ని సెలెక్ట్ చేసి ఇది బాగుంది, ఇది కూడా బాగుంది అని చెప్తూ ఉంటే ఇది కలర్ బాగోలేదు, ఇది బార్డర్ బాగాలేదు, ఇది నచ్చలేదు అని బాగా చెప్తూ ఉంటుంది. అదేంటి మీకు చీరల సెలక్షన్స్ రాదని చెప్పారు, మరి ఏ సారీ చూపించినా ఇన్ని వంకలు పెడుతున్నారేంటి అని అమర్ అడుగుతూ ఉంటాడు. అయ్యో నిజమేనండి, నాకు సరిగ్గా చీరలు సెలెక్ట్ చేయడం రాదు, నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే అని భాగ్య అంటుంది. మీకు చీరలు సెలెక్ట్ చేయడం రాదంటున్నారు, సరే ఒక పని చేయండి, మీరు చుడిదార్ ట్రై చేయండి అని అమర్ అంటాడు. చుడిదారా అని భాగ్య చాలా షాకింగ్ గా అడుగుతూ ఉంటుంది. అవును, మీరు చాలా యంగ్ గా ఉన్నారు, ఇంకా పెళ్లి కూడా కాలేదు, చుడిదార్ లో అయితే చాలా బాగా కనిపిస్తారు. చుడిదార్ సెక్షన్ ఎక్కడ అని అడగడంతో కింద సార్ అని చెప్తూ ఉంటారు. సరే పదండి వెళ్దామని అమర్ బాగి ఇద్దరు వస్తూ ఉంటారు. ఇదిగోండి ఇది బాగుందా, ఇది బాగుందా అని మళ్ళీ అడుగుతూ ఉంటే బాగి అమర్ వైపు చూస్తూ ఉంటుంది. మళ్ళీ పిల్లలందరూ వీళ్ళిద్దరిని చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటారు. నేను చుడిదార్ సెలెక్ట్ చేస్తూ ఉంటే నన్నెందుకు చూస్తున్నారు అని అమర్ అడుగుతూ ఉంటారు. అంటే నేను చుడిదార్ వేసుకోవడం మీకు ఇష్టమేనా అని బాగి అడుగుతుంది. ఇందులో నా ఇష్టం ఏముంది, మీకు ఇష్టం వచ్చింది తీసుకోండి, అయినా మీరెప్పుడు చుడిదార్ లోనే ఉంటారు కదా, ట్రై చేయండి బాగుంటుంది అని అమర్ అనడంతో అలాగే అని బాగి చాలా సంతోషపడుతూ పిల్లల వైపు చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది. అమర్ ఒక డ్రెస్ ని సెలెక్ట్ చేసి ఇది ట్రై చేయండి, ట్రయల్ రూమ్ ఎక్కడ అక్కడ ఉందంట, వెళ్ళి ట్రై చేయండి అని చెప్తూ ఉంటాడు. బాగి మురిసిపోతూ ఆ డ్రెస్ తీసుకొని ట్రయల్ రూమ్ కి వెళ్తుంది. అయితే అక్కడ రణవీర్ ఉంటాడు. నువ్వా అని బాగి చాలా షాకింగ్ గా అడుగుతూ ఉంటుంది. అవును నేనే అని రణవీర్ అంటే మళ్ళీ ఏదైనా గొడవ చేయడానికి వచ్చావా అని బాగి అంటూ ఉంటుంది. మీరు షాపింగ్ కి వచ్చారు, నేను ఒక ప్లానింగ్ తో ఇక్కడికి వచ్చాను. ఓ నీ భర్త ముందు నువ్వు పరాయి దానిలాగా భలే నటిస్తున్నావే, మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వస్తుందని భయపడుతున్నావా, నీ పిల్లలైతే నిన్ను మించి మరీ మహానటులుగా నటిస్తున్నారు, వాళ్ళ నాన్నని గాజు బొమ్మలా చూసుకుంటూ నటిస్తున్నారు అని రణవీర్ అంటూ ఉంటాడు. కానీ గాజు బొమ్మ అమర్ కాదు, నువ్వే, ఈ రోజు నీ జీవితం నేను నాశనం చేయబోతున్నాను, అమర్ నిన్ను అసహించుకుని బయటికి గంటేస్తాడు, చూస్తూ ఉండు అని రణవీర్ చెప్తూ ఉంటే రణవీర్ నువ్వేం చేయలేవు అని భాగ్య అంటుంది. ఇప్పుడు నేనేం చేస్తానో కాసేపట్లో నీకే తెలుస్తుంది కదా, నేనేదైనా చెప్పి చేస్తాను, ఆ మనోహరిలా వెన్నుపోటు పొడవను అని రణవీర్ అంటూ ఉంటాడు. చూడు అంజు నీ కూతురు కాదు, ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని భాగ్య అంటే అంజు నా కూతురు కాదు, కానీ నాకు ఆస్తి కావాలి అంటే అంజు కావాలి అని రణవీర్ అంటాడు. వెళ్ళి నీ భార్యను అడుగు, నీ కూతురు ఎక్కడ ఉందో చెప్తుంది అని భాగ్య అంటే నా మాజీ భార్యనే అంచుని తీసుకుని వెళ్ళి నీ కూతురుగా చెప్పుకోమని చెప్పింది, తను చెప్తేనే నేను తీసుకువెళ్ళాలనుకుంటున్నాను, నా ఆస్తిని నేను కాపాడుకోవాలి అని రణవీర్ అంటే అది ఎప్పటికీ జరగదు, ఆయన కనుక గతం గుర్తుకు వస్తే నువ్వు నీ మాజీ భార్య ఇద్దరు కూడా ఆయన చేతుల్లో మూడుతుంది, ఆయనకి గతం గుర్తుకు వస్తే మీరు జైలుకు వెళ్తారు, మీ కథ సమాప్తమైపోతుంది అని బాగి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆమెకి గతం గుర్తుకు వచ్చిన మరుక్షణం నన్ను మనోహర్ని గొయ్యి తీసి పాతి పెడతాడని నాకు చాలా బాగా తెలుసు, అందుకే అంతకంటే ముందుగా నిన్ను గొయ్యి తీసి పాతి పెట్టడానికి నేను ప్లాన్ చేశాను, నిన్ను బ్రతికున్న శవాన్ని చేయబోతున్నాను అని రణవీర్ వార్నింగ్ ఇస్తూ ఉంటే అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు. ఇక బాగి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అయితే రణవీర్ అక్కడ నుండి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయి ఉంటాడు. మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు, డ్రెస్ మార్చుకోలేదేంటి అని అమర్ అడుగుతూ ఉంటే అంటే సార్ ఇది ఖాళీగా లేదు ట్రయల్ రూమ్ అని బాగి చెప్తూ ఉంటుంది. ఓ ఇది ఖాళీగా అయిపోయింది, ఇటు వెళ్ళండి అని అమర్ చెప్తాడు. బాగి ట్రయల్ రూమ్ లోకి వెళ్ళి రణవీర్ ఏదో చేస్తానని చెప్పాడే, ఆయన నా పక్కన ఉండగా రణవీర్ ఏమి చేయలేడు అని అనుకుంటూ ఉంటుంది. అదిగో అక్కడ నుండి వస్తుందే బాగి తనే, నేను చెప్పిన పని పూర్తి చేయి అని రణవీర్ బాగిని శరత్ కి చూపిస్తూ ఉంటాడు. బాగి డ్రెస్ వేసుకుని అక్కడ నిలబడి ఉన్న అమర్ దగ్గరికి వచ్చి సార్ నేను ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే సూపర్ గా ఉన్నావు బాగి అంటూ శరత్ అక్కడికి వస్తాడు. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు బంగారం అని శరత్ అంటూ ఉంటే బాగి చాలా షాకింగ్ గా మాటలు వింటూ ఉంటుంది. పిల్లలందరూ కూడా అక్కడికి వస్తారు. ఏ మిస్టర్ ఎవరు నువ్వు అని అమర్ అడుగుతూ ఉంటే సారీ సార్ బై ద వే ఐఎమ్ శరత్, బాగి హస్బెండ్ ని అని శరత్ చెప్తూ ఉంటాడు. మీరు తన భర్తనా అని అమర్ చాలా షాకింగ్ గా అడుగుతూ ఉంటే ఎస్ సార్ తనే నా బ్యూటిఫుల్ వైఫ్ బాగి శ్రీమతి భాగమతి అని శరత్ చెప్తూ ఉంటాడు. దాంతో బాగి చాలా కోపంగా అరే ఎవర్రా నువ్వు, నన్ను నీ భార్యని చెప్తున్నావు, కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తూ వేలు చూపిస్తూ ఉంటుంది.
ఏంటి బాగి జోక్ చేస్తున్నావా అని శరత్ నవ్వుతూ అడుగుతూ ఉంటే, నేను జోక్ చేయడం ఏంట్రా? నువ్వే ఏదో చెత్త ప్లాన్ వేసావు కదా, ఇక్కడ కెమెరా ఎక్కడ పెట్టావు చెప్పు అని బాగి చుట్టూ చూస్తూ ఉంటుంది. నువ్వు ప్రాంక్ చేస్తున్నావు కదా చెప్పు అని బాగి నిలదీస్తూ ఉంటే, నేను ప్రాంక్ చేయడం ఏంటి, నువ్వు నా భార్యవి అని శరత్ అంటూ ఉంటాడు. ఏంటి బాగి నిజంగా తను నీ హస్బెండా అని అమర్ అడుగుతూ ఉంటే, సార్ నాకు పెళ్ళే కాలేదు, వాడు నా హస్బెండ్ ఏంటి అని బాగి అంటుంది. వీడెవడో కూడా నాకు తెలియదు అని బాగి అంటే, నేనెవరో నీకు తెలీదా? ఏంటి బాగి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? కొంపతీసి యాక్సిడెంట్ ఏదైనా జరిగి నువ్వు గతం మర్చిపోయావా ఏంటి అని శరత్ అంటాడు. నేను గతం మర్చిపోవడం ఏంట్రా, మర్యాదగా చెప్పు, నిన్నెవరు పంపించారు అని బాగి నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే మేనేజర్ అక్కడికి వచ్చి, ఏంటి మేడం ఏమైంది అని అడగడంతో, చూడండి సార్ వీడెవడో వచ్చి నేను తన భార్యనని చెప్తున్నాడు అని బాగి అంటుంది. వీడెవడో కూడా నాకు తెలీదు అని బాగి చెప్తుంది. అప్పుడు అమర్, మీకు పెళ్ళయిందనడానికి ఏదైనా ప్రూఫ్ ఉందా అని అడుగుతూ ఉంటాడు. ఉంది సార్ అని ల్యాప్టాప్ తీసుకొచ్చి బాగితో కలిసి ఉన్న ఫేక్ ఫోటోని చూపిస్తూ ఉంటాడు. ఇదిగోండి సార్ మా పెళ్లి ఫోటో, కావాలంటే ఇదిగోండి బాగి మెడలో తాళి కూడా ఉంది అని శరత్ చూపిస్తూ ఉంటే, ఇదంతా చూస్తున్న రణవీర్, అబ్బా ఏం ప్లాన్ చేసావు మనోహరి, ఒక్కరిని హైడ్ చేసుకుని ఫోటోని మార్ఫింగ్ చేసి మొగుడని భలే పంపించావే, నీ ప్లానింగ్ అని రణవీర్ అనుకుంటూ ఉంటాడు. సార్ ఇదంతా ఫేక్ సార్, నా ఫేస్ ని మార్ఫింగ్ చేశారని బాగి చెప్తుంది. ఎందుకు బాగి నువ్వు నన్ను మోసం చేస్తున్నావు? మనమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము, డబ్బుల కోసం పిల్లల్ని చూసుకుంటూ ఈయన ఇంట్లో కేర్ టేకర్ గా ఉంటున్నావు. నాకంటే ఎక్కువగా ఈ అమర్కి డబ్బులు ఉన్నాయని చెప్పి నువ్వు ఆయనతోనే ఉండిపోదాం అనుకుంటున్నావా? ఎందుకు నన్ను ఇలా మోసం చేస్తున్నావు అని శరత్ నిలదీస్తూ ఉంటే, రేయ్ ఎందుకురా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, అసలు నేను నీ భార్యనే కాదు, నువ్వు చెప్తున్నవన్నీ అబద్ధాలని బాగి అంటుంది. లేదు నీ మెడలో తాళి కూడా ఉంది, కావాలంటే చూసుకో, అది నేను కట్టిన తాళే అని శరత్ అంటాడు. నా మెడలో ఎలాంటి తాళి లేదు అని బాగి చెప్తూ ఉంటుంది. లేదు నువ్వు దాచిపెడుతున్నావు, కావాలంటే ఆ తాళిని నేను బయటికి తీసి చూపిస్తాను అని శరత్ బాగి మీద వేయబోతూ ఉంటాడు. అమర్ శరత్ చేతిని అడ్డుపట్టుకుంటాడు. బాగి పిల్లలు అందరూ కూడా చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు. ఎందుకు సార్ నా చెయ్యి అలా పట్టుకున్నారు అని శరత్ అంటాడు. తన ఒంటి మీద చెయ్యి వేశావనుకో అని అమర్ వార్నింగ్ ఇస్తూ ఉంటే, తను నా వైఫ్ సార్ అని శరత్ అంటాడు. అది నిజమో కాదో నాకు తెలీదు, కట్టుకున్న భర్త అయినా సరే పబ్లిక్ ప్లేస్ లో భార్యతో మిస్బిహేవ్ చేయకూడదు అని అమర్ అంటే, తను తాళి దాచిపెట్టుకొని నన్ను మోసం చేస్తుంది సార్ అని శరత్ అంటాడు. ఇప్పుడు తన మెడలో తాళి ఉందో లేదో చూపించాలి అంతే కదా, ఎక్స్క్యూజ్ మీ మేడం ఇలా రండి అని ఒక ఆవిడని పిలిచి తన మెడలో తాళి ఉందో లేదో లోపలికి తీసుకువెళ్ళి చెక్ చేసి కాస్త చెప్తారా అని అమర్ అనడంతో, అలాగే మేడం రండి అని ఆవిడ లోపలికి తీసుకువెళ్తుంది. మనోహరి తయారు చేసిన సినిమాలో నువ్వు అడ్డంగా దొరికిపోయావు బాగి అని రణవీర్ అనుకుంటూ ఉంటాడు. బాగి ఆ అమ్మాయి ఇద్దరు కూడా బయటికి రావడంతో, చెప్పండి ఈ బాగి మెడలో తాళి ఉంది కదా చెప్పండి, అలా చూస్తున్నారేంటి అని ఆ మేడం మెడలో ఎలాంటి తాళి లేదు అని ఆవిడ చెప్తుంది. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు కదా, బాగి నువ్వు నీ మెడలో ఉన్న తాళి చూపించవే అని బాంకీని టచ్ చేయడానికి వస్తూ ఉంటే అమరు అతన్ని తోసిపడేసి చెంపలు కొడతాడు. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావురా, నా ఇంట్లో పని చేస్తున్న అమ్మాయిపై నువ్వు ర్యాష్ గా బిహేవ్ చేస్తావా, నిందలు వేయడానికి చూస్తావా, ఎవర్రా నువ్వు అని 2-3 సార్లు శరత్ చెంపలు పగలగొట్టి, నిన్ను ఎవరు ఇక్కడికి పంపించారు, నీ వెనక ఉన్నది ఎవరు, మర్యాదగా చెప్తావా లేదా అని అమర్ ఇంకో 4-5 సార్లు శరత్ చెంపల్ని పగలగొడుతూ ఉంటాడు. అమ్మో నేను ఇక్కడే ఉంటే వీడు నా పేరు చెప్పి చూపించినా చూపిస్తాడు అని రణవీర్ పరుగులు పెట్టి పారిపోతూ ఉంటాడు. సార్ సార్ ఆగండి సార్, ఇలాంటి వాళ్ళని పోలీసులకి పట్టిస్తాము, నేను పోలీసులకి పట్టిస్తాను కదా, మీరు షాపింగ్ చేయండి అని మేనేజర్ అడ్డు వస్తూ ఉంటాడు. రండి డాడీ మాకు సెలెక్ట్ చేద్దరు అనే పిల్లలు అమర్ని తీసుకుని వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ మేనేజర్ గారు అని బాగి చెప్పడంతో, నాకెందుకు మేడం థ్యాంక్స్ చెప్పడం అని అతను చెప్తూ ఉంటే అంతకు ముందు జరిగిన సంఘటన చూపిస్తూ ఉంటారు. బాగి ఆ అమ్మాయి ఇద్దరు కూడా ట్రయల్ రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు బాగి తాళి చూపిస్తుంది. మేడం ఆ తాళిని లోపల వేసుకోండి మేడం, మా మేనేజర్ గారు మీ గురించి సార్ గతం మర్చిపోవడం గురించి మొత్తం చెప్పేశారు మేడం అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది. అలా మీరు సహాయం చేయబట్టే కదా ఇప్పుడు నేను ఇలా బయటపడ్డాను అని బాగి అంటే, మేడం సార్ గతం మర్చిపోయారని మీరు నాకు ముందే చెప్పడం వల్ల నేను కూడా మా స్టాఫ్ ని అలర్ట్ చేశాను మేడం, మీరు ఇంకేం బాధపడకండి, వెళ్ళి షాపింగ్ చేయండి, ఏం మాత్రం చేయలేనా ఏంటి అని మేనేజర్ చెప్పడంతో బాగి మరింతగా సంతోషపడుతూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వెళ్ళిపోతుంది.